హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో షీర్ కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్లో. స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే గీ వేసుకుంటున్నాను. గీలో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ కాజు బాదామే తీసుకుంటున్నానండి. అవి మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేయాలి. అదే గీలో నేను ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకుంటున్నాను. అది వేగాక నేను ఒక పాలు అయితే వేసుకుంటున్నాను. 1.5 లీటర్ అయితే పాలు తీసుకున్నానండి ఇక్కడ నేను. అదే 1.5 లీటర్లో కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకుంటున్నాను. చూడండి, పాలు అయితే బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు నేనైతే మనం ముందుగానే తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న 2 మినిట్స్కి నేనైతే ఇక్కడ షుగర్ వేసుకుంటున్నానండి. 1 కప్ ఆఫ్ షుగర్ కరిగాక 2 మినిట్స్ తర్వాత నేను మొత్తం మిల్క్ మేడ్ అయితే వేసుకుంటున్నాను. మిల్క్ మేడ్ వేసుకున్నాక మనకి ఇది పాలు అనేవి కొద్దిగా థిక్ అయ్యాక నేను ఇక్కడ సేమియా అయితే వేసుకుంటున్నానండి. కొద్దిగానే వేసుకుంటున్నాను. పాల క్వాంటిటీ పట్టే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే మొత్తం పాలు అనేటివి గట్టిగా అయిపోతుందండి. అది షీర్ కుర్మా బాగా రాదు. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుకున్నాక లాస్ట్లో కొంచెం వెనిలా డ్రాప్స్ వేసేసుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.